నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. 115 రికవరీ మొబైల్స్ ను బాధితులకు అందించిన జిల్లా ఎస్పీ నరసింహ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోగొట్టుకున్న దొంగతనానికి గురైన మొబైల్స్ ను CIR పోర్టల్ ద్వారా 115 మొబైల్ ను రికవరీ చేసి బాధితులకు అందించామని, పోగొట్టుకున్న దొంగలించబడిన మొబైల్ పోయిన వెంటనే CIR పోర్టల్లో వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటారని, ఎంతో విలువైన సమాచారం సెల్ ఫోన్ లో ఉంటుందని, నిత్యం జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజల కోసం అనునిత్యం పాటుపడుతుందన్నారు. మొత్తం 250 సెల్ ఫోన్లను CIR పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటే 115 ఫోన్లను రికవరీ చేశామని అన్నారు. ఒక ఫోన్ రికవరీ చేయాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నదని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్లను రికవరీ చేసిన IT విభాగానికి చెందిన పోలీసు యంత్రాంగాన్ని అభినందించారు. Next. Second again. This way again. Okay. Bye. You got one. Next. అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ IT విభాగము, అదేవిధంగా CCS క్రైమ్స్ విభాగము, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీస్ అందరూ కంబైన్డ్గా మే నెలలో మనకు ఇచ్చినటువంటి స్పెషల్ టాస్క్, ఎవరైతే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరూ ఈ CIR పోర్టల్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ పోర్టల్లో నమోదు చేసుకున్నటువంటి వ్యక్తుల డేటాను మనం సేకరించి ఈ ఫోన్లు ఈ డేటా ప్రకారం ఎవరి చేతిలోకి వెళ్ళినాయి అని మనం ట్రాకింగ్ చేయడం జరిగింది. అనునిత్యం ఈ జాబ్ మీద IT సెల్, లోకల్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ CCS వీళ్ళందరూ కూడా ఈ ఫోన్లని మనకు 2020వ సంవత్సరంలో మనకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో, వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు, దొంగతనం కేసులో కావచ్చు, బస్సులో లేదా ఆటోల్లో ట్రావెల్ చేస్తున్న సందర్భంలో కావచ్చు, లేదా మర్చిపోయిన సందర్భంలో కావచ్చు, వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్స్ మనకు 2025లో దాదాపు 350 ఫోన్స్ జిల్లా వ్యాప్తంగా పోయినాయి. దాంట్లో మనం వచ్చిన తర్వాత ఇది 2వ ప్రెస్ మీట్. మనం గతంలో 100కు పైచిలకు కెమెరాలని, సెల్ ఫోన్లని మనం రికవరీ చేసి విక్టిమ్స్కి, ఎవరైతే పోగొట్టుకున్న బాధితులకి మనం అందించడం జరిగింది. ఇది 2వ ప్రెస్ మీట్. ఈరోజు 115 సెల్ ఫోన్లని మనం ఈరోజు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి వాళ్ళ యొక్క విలువైనటువంటి సెల్ ఫోన్, ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ఈరోజు మానవ జీవితంలో ఒక
కొంచెం వెనక్కి రారా